సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వదేశీ యాత్రికుడు. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో చాలా రోజుల నుంచి నన్ను చాలామంది అయితే అభిమానిస్తున్నారు. సో నాకు ఫుల్ సపోర్ట్ కానీ మనీ పరంగా కూడా హెల్ప్ చేస్తామని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సో నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను అనేది ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు చేస్తున్నాను. సో నా పేరు వచ్చేసి షేక్ హజరత్ అనమాట. సో మా ఊరు వచ్చేసి చెర్లవేడవల్లి, ఆత్మకూరు దగ్గరలో. అమ్మ నాన్న గొడవల వల్ల సో అక్కడి నుంచి మేము వదిలేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. ఈ ఊరి నేమ్ వచ్చేసి కొట్టాలపల్లి, ఉదయగిరి దగ్గర నుంచి 8 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఇంకా నా విషయం చెప్పాలంటే నేను ఒక ముస్లిమే, హిందూ ముస్లిమ్స్ అనమాట. సో నా నేమ్ వచ్చేసి షేక్ హజరత్ అనమాట. ఇంకా మేము హిందువుల్ని కలుస్తాము, అలాగే ముస్లిం పండుగలు చేస్తాము. సో అన్నీ పాటిస్తాం అనమాట. నేను చదివింది వచ్చేసి ఇంటర్ డిస్కంటిన్యూ అయితే చేశాను. సో ఎందుకంటే ఆ టైంలో డాడీ అయితే చనిపోయారు. దానివల్ల నేనైతే నా చదువు అనేది ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా వర్కులు చేశాను. సో ప్రతి ఒక్క పని అయితే చేశాను. సో లాస్ట్ అండ్ ఫైనల్గా డ్రైవర్గా కూడా చేశాను. ఆ తర్వాత కొన్ని డేస్ ఆగి ఎప్పటి నుంచో నాకు యూట్యూబ్ చేయాలి, కొంచెం మన ఇంటి పేరుని కూడా పైకి తీసుకెళ్ళాలి అలాగానే అనిపించేది అనమాట. దానికోసం అయితే ఎప్పటి నుంచో యూట్యూబ్ అని చేద్దామని చెప్పి అనుకునేవాడిని. సో స్టార్టింగ్లో వచ్చేసి ఇన్స్టాలో రీల్స్ చేసేవాడిని అనమాట. ఆ తర్వాత వర్క్ అలా ఇలా ఉండడం వల్ల సో నా సిచ్యువేషన్ బాగాలేక అయితే కొన్ని రోజుల తర్వాత ఆఫ్ చేశాను. సో తర్వాత ఒక 3-4 ఇయర్స్ కష్టపడి కొంచెం అమౌంట్ అనేది సంపాదించుకున్న తర్వాత నేను కెమెరా, అలాగే గోప్రో, అలాగే ఒక ఫోను ఇవన్నీ తీసుకొని కొంత అమౌంట్ అనేది చేతిలో పెట్టుకొని ఒక బైక్ తీసుకొని నేనైతే ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ట్రావెలింగ్ స్టార్ట్ చేయడానికి 2 కారణాలు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ అనమాట, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. సో నేను లవ్ ఫెయిల్యూర్ అనమాట. అలాగే ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేకపోవడము, అమ్మ నాన్న విడిపోవడము, మా డాడీ చనిపోవడము, అలాగే ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్. సో వీటన్నిటి వల్ల చాలా డిప్రెస్ అయిపోయాను. తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకున్న ప్లాన్ నుంచి కొంచెం బయటకు వచ్చి ట్రావెలింగ్ చేద్దామని చెప్పేసి ఒక హోప్ తోటి అయితే బయటకు వెళ్ళాను. నేను ఇప్పటి వరకు 10 స్టేట్స్ అలాగే లడాక్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని సో సేఫ్గా ఇంటికైతే వచ్చాను. సో ఇప్పుడు రైడ్ ఆపేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అయితే అయిపోయింది. ఇంకా నేను ఎవరి హెల్ప్ తీసుకొని ముందుకెళ్ళాలని అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ సౌత్ ప్లాన్ చేస్తాను. ఏపీ, తమిళనాడు, అలాగే కేరళ, సో ఈ కర్ణాటక ఇవైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు అయితే నేను వీడియోస్ కూడా సరిగా తీయలేదు, అందుకే నా రీల్స్ కూడా ఎక్కువ వైరల్ అవ్వలేదు. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మా చుట్టుపక్కల ఊర్ల నుంచి, మా సైడ్ నుంచేనమాట. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ చివరి వరకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చేసి సో మా ఇంట్లో తిప్పి కొట్టి ₹1,00,000 డబ్బులు కూడా ఉండవు. ₹1,00,000 డబ్బులు కూడా లేనప్పుడు నీకు ఎందుకురా ఈ డ్రీమ్స్ అని మీరు అనొచ్చు. అలా అని చెప్పి ఆగిపోలేం కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటేనే ముందుకెళ్ళగలము. ఏం చేయకుండా ఒకటే దగ్గర ఒకటే పనిలో ఉండిపోతే మనం అయితే ముందుకెళ్ళలేము. సో నా చేతనైనంత వరకు నేను ఒక 6 months వర్క్, అలాగే 6 months అయితే ట్రావెలింగ్ చేసి సో యూట్యూబ్లో అయితే వీడియోలు పెడదాం అనుకుంటున్నాను. ఇంకా చాలామందికి కామన్గా వచ్చే డౌట్, మీరు ముస్లిమ్సా హిందువా అని. సో మా ఇంటి పేరు వచ్చేసి ముస్లిమ్స్, షేక్ హజరత్. అయితే నేను అరుణాచలం వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా హిందూ దేవులు అందరినీ కూడా నమ్ముతాము. సో అన్ని పండగలు కూడా చేస్తాము, అందరికంటే గ్రాండ్గానే చేస్తాము. సో దానివల్ల నేనైతే చేయడమే జరిగింది. నేను ఎంత ఇష్టమైన దేవుడు శివుడు అనమాట. సో శివుడు టాటూ కూడా మా మతానికి కూడా వ్యతిరేకంగా నన్ను చాలామంది వాదించినా సరే వినకుండా నేను శివుడు టాటూ అయితే వేసుకున్నాను. సో ఈ మధ్య అయితే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. దానికి కారణం వచ్చేసి నేను కొన్ని రోజులు డ్రైవింగ్ అయితే చేస్తున్నాను, బండి ఫైనాన్స్ అలాగే ఆగిపోయింది అనమాట దాని గురించి. సో ఇక్కడి నుంచి అయితే వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరూ ఫుల్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి, ఫుల్ గొప్ప వాళ్ళు అయిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేయడం కంటే చిన్న క్రియేటర్లకి సపోర్ట్ చేయడం అయితే చేయండి. సో మీ వంతు సాయంగా నాకు ఒక సబ్స్క్రైబ్, అలాగే ఒక లైక్, ఒక కామెంట్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో నేను కూడా రేపటి నుంచి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైనా కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా పోస్ట్ చేసుకోవాలి, సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా నేను నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేయండి. సో డీటెయిల్గా ప్రతి ఒక్కటి చెప్పి నా కాంటాక్ట్ ఇచ్చి మరీ మాట్లాడతాను. అలాగే ఇంకా నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే సో మా ఫ్యామిలీ ఉండేది 4 members. నేను, మా తమ్ముడు, మా అమ్మ, మా అవ్వ. అమ్మ
అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటారు. సో నార్మల్గా ఊర్లో ఏదైనా చిన్న పని, కరువు పని అలాంటి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటారు. ఇంకా తమ్ముడు వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ చేసి హోటల్లో జాబ్ అయితే చేస్తున్నాడు. వాడికి 12,000 శాలరీ వస్తుంది. ఇంకా నా సిచ్యువేషన్ వచ్చేసి నేను ఏ పనైనా చేస్తాను. ఇంకా నా జాబ్ గురించి చెప్పాలంటే నేను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. సో జాబ్స్ అయితే ఏం లేవు. సో ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే వెళ్ళిపోతాను. డ్రైవింగ్ కానీ, ఒక కంపెనీలో సూపర్వైజర్గా కానీ, ఇలా ఒక హోటల్లో క్యాషియర్గా, ఇలా చాలా అంటే చాలా పనులు అయితే చేసి, సో ఇప్పుడు ఫైనల్ డెసిషన్గా ఒక్కసారి రిస్క్ చేద్దామని చెప్పి లైఫ్లో ముందుకు వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే వీడియోలు ఎవరైనా క్రియేట్ చేయాలనుకున్నా, యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అలాగే నేను ఇంకా డెవలప్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి సిగ్గుపడడం అనమాట. సిగ్గుపడడం అయితే ఆపేయండి. సో దానివల్ల నేను నలుగురు ఉన్నప్పుడు వీడియో తీయలేను. అందుకే నేను ఇన్ని రోజులు రైడ్ చేసినప్పటికి కూడా నేను ఎక్కువ వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. సో అలాగే నెక్స్ట్ మా హోమ్ టూరు, అలాగే లడాక్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఆ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా ఫైనాన్షియల్గా చెప్పాలి అంటే మా ఇంట్లో తిప్పి కొడితే ₹1,00,000 డబ్బులు కూడా ఉండవు. బట్ ట్రావెలింగ్ ఎలా చేస్తున్నాను అందరికి డౌట్ అయితే వచ్చి ఉంటుంది. సో మా తమ్ముడు నేను వర్క్ చేసుకున్న డబ్బులు అయితే ఉన్నవి. సో వాటితో ఇప్పటివరకు రైడ్ చేశాను. సో మా తమ్ముడు కూడా కొంచెం హెల్త్ బాగాలేక ఇంటికి అయితే వచ్చేసాడు. సో అందుకే నేను కూడా ఇప్పటివరకు అలా ఇలా నార్మల్గా వీడియోస్ తీసుకుంటూ వచ్చాను. ఆ డిప్రెషన్లోకి బయటికి రావడానికి నేను ఫస్ట్ ట్రావెలింగ్ మీద ఫోకస్ చేశాను. సో నా మైండ్ అనేది నేను ఫ్రీ చేసుకున్నాను అనమాట. కంటెంట్ మీద ఇప్పటివరకు నేను ఫోకస్ చేయలేదు. సో ఇప్పటి నుంచి మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. చలో బాయ్ బాయ్.